అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి నవరాత్రుల గురించి చాలా మందికి పూజా విధానంలో కానీ పాటించాల్సిన విధి విధానాల్లో కానీ చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే మనం ఇంట్లో ఏ విధమైన పూజా విధానం చేసుకోవాలి, ఉపవాస దీక్ష కావచ్చు, విధి విధానాలు కావచ్చు, నియమాలు కావచ్చు, పూర్తిగా తెలియజేయండి. ఈ జూలై 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నదమ్మా వారాహి నవరాత్రులు. అయితే ఈ వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటాం. వారాహి గుప్త నవరాత్రులు. గుప్తము అనే విషయంలోనే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు గుప్తం అనగానే, మీరు గోప్యంగా చేసుకోండి, చూడ్డానికి అది గోప్యంగా శక్తి దాగుందని. గోప్యంగా ఉండే శక్తి ఉంది అక్కడ. గోప్యంగా అంటే మనం తెలియకుండాను కాదు, డాంబికంగా చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, నేను అమ్మవారికి తెలుసా ఈరోజు ఏం చేసాను తెలుసా, అసలు చెప్పకూడదు, దాని ఫలితం రాదు ఫస్ట్ చెప్తే. కాకపోతే కొంతమంది వీడియోలు చేస్తారు, ప్రొసీజర్ ఎలా చేయాలని చెప్పడం కోసం చేస్తారు, అది వేరు. అంతేగాని నేను చాలా గొప్పగా చేశాను, నాలాగా ఎవరు చేయలేకపోయారు, ఏం నువ్వు చేసేది కదా. కాబట్టి ఏంటంటే చాలా సైలెంట్గా. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది వారాహి అమ్మవారి నవరాత్రులు చేసే విషయంలో కానివ్వండి, వారాహి ఉపాసన చేసే విషయంలో కానివ్వండి, అందరూ చెయ్యొద్దు అనేటువంటి దాన్ని చెప్తూ ఉంటారు. అది నిజమే. ఎందుకు అంటే శక్తి స్వరూపిణి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక 3 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. ఆ అబ్బాయి చేతికి మీరు కర్ర కానీ కత్తి కానీ లేకపోతే ఏదైనా బంగారం కానీ ఇస్తారా? కత్తి బంగారం ఇస్తారా? అసలు ఫస్ట్ గన్ను కానీ వాడికి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. వాడిని వాడు పొడుచుకోవచ్చు, ఎదుటోని పొడవచ్చు, దానివల్ల వచ్చే బంగారం వేస్తే పడేయవచ్చు, ఎక్కడైనా పడేసేవచ్చు. అంటే విలువ తెలియదు, హ్యాండ్లింగ్ తెలియదు. విలువ హ్యాండ్లింగ్ తెలియని పిల్లడికి ఆ రెండు ఎలా ఇవ్వమో, వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రం తీసుకునేటప్పుడు గురువులు పరీక్షించేవారు మనిషిని. ఒకప్పుడు, ఇప్పుడంటే అంత ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఒక మంత్రం ఇవ్వాలంటే, ఒక విద్య నేర్పించాలంటే ఒక 3 నుంచి 5 సంవత్సరాలు, ఏదో కొన్నిసార్లు అయితే 10 సంవత్సరాలు ఆ గురువు దగ్గర సపర్యలు చేసి అలా ఉండగా ఓకే వీడికి నేర్పించవచ్చు, వీడి వల్ల లోకానికి ఎటువంటి ప్రమాదం లేదు, వీడి కామక్రోధాది వికారాదులన్నీ కూడా అన్నీ జయించున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ మంత్రం కానీ ఆ విద్య నేర్పడం కానీ చేసేవారు. వారాహి అమ్మవారి శక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఉదాహరణకి తీవ్రంగా చేస్తూ ఉన్నారు, మీరు ఎవరి మీద కోపడ్డారు, వెంటనే వెళ్ళిపోతుంది ఆ శక్తి. చేయాల్సింది ఏదో చేసి వచ్చేస్తుంది. మళ్ళీ ఎలాగైతే ఒక పిల్లవాడి మీద తల్లి, పిల్లవాడికి చెప్పాడు, అమ్మ వాళ్ళంతా నన్ను తిడుతున్నారు, వెంటనే వెళ్ళిపోద్ది తల్లి, తర్వాత సంగతి. అట్లాగే ఆ అమ్మవారు వెళ్ళిపోయి అక్కడ ఈ భక్తుని ఇలా చేస్తారనేది వస్తుంది. కానీ తర్వాత ఏమవుతుందంటే, నువ్వు ధర్మాధర్మాలు చూడకుండా చేసినటువంటి దీనివల్ల నీకు మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ తర్వాత మళ్ళీ అమ్మవారు అనుగ్రహిస్తుంది, వాళ్ళు తప్పు లేదన్నప్పుడు అది వేరు. కానీ ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని సైలెంట్గా కొంచెం వాళ్ళ ఇదేదో వాళ్ళు అంటే వాళ్ళ ముక్తి కోసం చేసుకోవడం. ఈ శక్తిదేవత ఆరాధనలన్నీ ఏంటంటే, వాళ్ళు మోక్షం కోసమో ముక్తి కోసమో చేసుకునేటువంటి తీవ్ర సాధనలు. ఇంట్లో పూజా మందిరంలో చేసుకోవచ్చు, తప్పేం కాదు. అంటే సమయం ఏమన్నా ఉందంటారా దానికి? వారాహి అమ్మవారి యొక్క ప్రయోగము అంటారు. అంటే వారాహి అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా రాత్రి సమయంలో చేయాలి. రాత్రి ఏ సమయంలో చేయాలి గురుగారు? చాలా మంది 7 తర్వాతే చేయాలంటారు, కొంతమంది ఇంకా లేట్గా కూడా చేస్తారు, 9-10 ఆ సమయాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ప్రధానంగా రాత్రి 9-10 సమయాల్లో కూడా చేస్తారు వారాహి సంబంధించినటువంటి. కొంతమంది ఇంకా లేట్గా 10 తర్వాత స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అమ్మవారి యొక్క సాధనా మార్గాల్లో ఎంత అంటే రాత్రప్పుడు చేస్తే అంత శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది అయితే ఇక్కడ అమ్మవారి పటాన్ని పెట్టి ప్రతిరోజు అదే పూజా విధానం ఉంటుందా గురుగారు? రోజు అంటే మీరు ఏం లేదు, పూజ అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ అమ్మవారి ఆరాధన చేసేటప్పుడైనా గణపతిని ముందుగా ప్రార్థన చేయాలి. అది అపరంలో కావచ్చు, దీనిలో కావచ్చు. ముందు గణపతి ఆరాధన. గణపతి ఆరాధన అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసింది ఏమిటి అంటే, వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పంచోపచార పూజ చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు, మీ ఇష్టం.
చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే చేసే ప్రతీది కూడా మీకు భక్తితో కనెక్ట్ అయి ఉండాలి. ఏదో అలా పువ్వు పడేసి ఏదో అక్కడ అగరబత్తి పెట్టేసి అలా కాకుండా చాలా భక్తిగా బాగా శ్రద్ధగా అక్కడ అమ్మవారు ఉంది అనే భావనతో చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మీ యొక్క పూజని స్వీకరిస్తుంది. మీరు పెట్టే నైవేద్యము పంచోపచార పూజల్లో గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారు ఎప్పుడు స్వీకరిస్తుంది? మీరు భక్తి వస్య భక్తి గమ్య అని ఉంటుంది లలిత సహస్రనామాలు. అంటే భక్తి ద్వారానే నువ్వు చేరుకోగలవు, భక్తి ద్వారానే నువ్వు అమ్మవారికి ఇదవ్వగలవు, పాత్రలు అవ్వగలవు. అవి లేకుండా మీరేదో రోజు చేస్తున్నా అండి, రోజు పూజ చేస్తున్నా అండి, ఏంటో నాకేం కాలగట్లేదండి, నువ్వు ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు పూజ చేయట్లే. అనుకోవడం వేరు, పూజ చేయడం వేరు. రెండు తేడాలు ఉంటాయి ఇక్కడ. అనుకోవడం ఏముంది, ఎవరైనా అనుకుంటారు. నిజంగా చేస్తున్నావా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగా ఎప్పుడు చేస్తావు అంటే నీ భక్తి కనెక్ట్ అయినప్పుడే నువ్వు నిజమైన పూజ చేసినట్టు. ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి మనం ఏ విధమైన నైవేద్యం పెట్టాలి గురువుగారు? ఎక్కువగా అయితే మనకి అమ్మవారి యొక్క పూజాది విధానాల్లో పాయసాన్నము, గారెలు, పులిహోర, నెయ్యితో కలిపినటువంటి అన్నము, అదేవిధంగా అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. పాయసాన్నం పెడితే హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని పెడితే శని దోషాలు పోతాయి, లేదా రోగాలు ఏమైనా ఉంటే పోతాయి వారాహి అమ్మవారికి పెట్టడం వల్ల. గారెలు పెడితే ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గారెలు ఒక్కరోజు మనం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలి. మీ ఇష్టం, మీ స్తోమత బట్టి ఉంటుంది. మీరు కనుక అంటే మీకు స్తోమత లేకపోయినా అప్పులు చేసేం చేయక్కర్లే. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు కదా, మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నా అంటాడు. అంటే ఫలాపేక్షతో మనం నువ్వు పెట్టకూడదు. మీరున్నారు, మీరు పలానా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, ఒక ఆవిడెవరో, నువ్వు నాకు అలా ఉపయోగపడతావు కాబట్టి నేను టీ ఇస్తున్నా అంటే ఎలా ఉంటుంది? ఉదయం ఇది టీ ఇవ్వడానికి కూడా నేను ఉపయోగపడతానంటే టీ ఇస్తావా? అంటే నువ్వు టిఫిన్ పెట్టేందుకు నేను ఏదో ఉపయోగపడతాను పెట్టావా? నేను రోజు ఎందుకు పలకరిస్తున్నాను తెలుసా? నువ్వు నాకు ఉపయోగపడతావు కాబట్టి పలకరిస్తున్నాను అంటే మీకు ఎలా ఉంటుంది? ఏంటిది, నేను ఉపయోగపడకపోతే నువ్వు నన్ను పలకరించవా, ఫ్రెండ్ కాదా అంటాం. అవును. తల్లిని, అమ్మ నువ్వు నాకు రోజు నాకు కొంచెం అన్నీ చూసుకుంటున్నావు, అందుకే నేను చూసుకుంటున్నాను అమ్మ అంటే ఎలా ఉంటుంది? అంటే అరే నువ్వు నన్ను చూసుకోకపోతే నువ్వు చూసుకోవా అంటాం కదా. అవునా కదా? స్వార్థంతో చేసేదే పని. అలాగే అమ్మవారి విషయంలో కూడా పూజింపదగ్గది. ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ ఉన్నారు, గౌరవిస్తాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, అయ్యో రాండి సార్ అని గౌరవిస్తాం. ఎందుకు? గౌరవం ఇచ్చే స్థానంలో ఉన్నాడు ఆయన. అలాగే పూజించే స్థానంలో దేవత ఉంది, అందుకు పూజిస్తున్నాం. ఈ లోకాన్ని నడిపిస్తుంది, అందుకు పూజిస్తున్నాం. సో ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి ఆ విధంగా పూజ కానీ నైవేద్యం కానీ పెట్టుకోవచ్చు అంటారు. అయితే గురుగారు జూలై 15 నుంచి ప్రారంభమవుతాయి, 23 వరకు ఉంటుంది. 23 వరకు అన్నారు. అంటే దాన్ని మొదట ప్రారంభించి మధ్యలో అనుకోకుండా కొన్ని కారణాల వల్లనో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఊరు వెళ్ళడమో లేదా అమ్మవాళ్ళు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మధ్యలో ఆపొచ్చా గురుగారు? అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సమయాలు ఉన్నప్పుడు ఇంకా 15 ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా 23 వరకు చేయాలా, లేదంటే మధ్యలో కొన్ని రోజులైనా చేయొచ్చా? ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, కొంతమందికి పీరియడ్స్ వస్తాయి, లేకపోతే ఎవరైనా అశౌచం వస్తుంది, తప్పదు. ఇంకప్పుడు ఊరు వెళ్ళడం అంటే మీరు ముందుగా తెలియదా మీరు ఊరు వెళ్తారు వెళ్ళరా అనేది తెలుసు కదా. సరే ఎవరికో ఏదో సడన్గా ఏదో జరిగింది, వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఇంకా తప్పదు. అంటే ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అన్ని రోజులు చేయాలా అనేది చెప్పేదేనండి అమ్మా, రోజు చెయ్యాలి. మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఆపినా తప్పేమీ కాదు. మీ మనసులో ఉండాలి. ఇప్పుడు ఒక తల్లి బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, రోజు టిఫిన్ పెట్టాలా, అబ్బాయికి రోజు భోజనం పెట్టాలా, రోజు క్యారేజ్ కట్టాలా అనుకోదు. అయ్యయ్యో ఇవాళ కట్టలేకపోయానే అనుకుంటుంది. ఇలాంటిది ఏదైనా వస్తే ఆగిపోతే బాగుంది అనుకోకూడదు కదా భక్తుడు. అయ్యయ్యో నేను చేయలేకపోయానని ఆత్రత ఉంటుంది చూసారు లోపల. అయ్యో 9 రోజులు చేయలేకపోయాను, 4-5 రోజులకి ఇలాంటిది వచ్చింది, ఇప్పుడు అంతా వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది లోపల మీరు అనుకుంటుంటారు చూసారు. అది కూడా ఒక పూజలా పనిచేస్తుంది. కాకపోతే అనుకోవడం వేరు అంటా నేను. మీకు అర్థమైందా? ఇప్పుడు తల్లి ఎప్పుడు బిడ్డని నేను ప్రేమిస్తున్నానని బిడ్డను అనుకోదు, నిజంగానే ప్రేమిస్తుంది. అందుకని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నానండి అన్నది ఎప్పుడు కూడా తల్లికి ఇన్బిల్ట్గా ఉంటుంది అది. అట్లా అంటే మధ్యలో తిరిగి ప్రారంభించొచ్చా అనేది
నవరాత్రులు అయిపోతాయి ఇంకేం అంటే ప్రారంభిస్తారు? మధ్యలో ఒక 2 రోజులు 3 రోజులు ఏదైనా వెళ్ళొచ్చారు, కారణం వల్ల చేయొచ్చు, చేస్తే ఏమవుతుంది, తిరిగి ఏం కాదు, ప్రారంభించవచ్చు. చేయొచ్చు, ఏం కాదు, తప్పేం కాదు. వారాహి నవరాత్రుల పూజ విధానం గురించి అలాగే ఉపవాసం గురించి మీరు చెప్పలేదు గురుగారు. ఉపవాసం అంటే ఏ విధమైన విధి విధానాలు అనేటమ్మా ఒక పొద్దు ఉంటారు, అది మీ శక్తిని బట్టి. అంటే మీరు ఉండగలరు, శరీరం సహకరిస్తుందంటే ఉండొచ్చు, శరీరం సహకరించదు, బీపీలు షుగర్లు ఉన్నాయి, మిమ్మల్ని ఏం తింటున్నారు, మీరు తింటున్నారు లేదు, ఇవేమీ చూడదు అమ్మవారు. మీ భక్తే, మీ నడవడిక, మీరు చుట్టూ ఉండే సమాజంతో ఎలా ఉంటున్నారు, అదే చూస్తుంది అమ్మవారు, అంతకుమించి ఏం కాదు. ఎందుకంటే అందరికీ చూసుకునేది ఆవిడే కదా. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారమ్మా, అందులో ఒక పిల్లలు బాగా తింటున్నాడు, వాడికి పెడుతుంది, ఇంకోటి కొంత పెడతాడు, కానీ వాడు లాక్కొని తింటుంటే ఏం చేస్తుంది, వీడిని ఒకటి వేస్తుంది, అరే నీకు కావాలంటే చెప్పురా నేను ఇస్తాను, కానీ వాడి ఎందుకు లాక్కుంటున్నావు అంటది అంతే. ఖచ్చితమైన నియమాలంటూ ఏమీ లేవు. ఖచ్చితమైన నియమాలంటే శుచిగా ఉండడం, ధర్మంగా ఉండడం, భక్తిగా ఉండడం, ఇవే నియమాలు మెయిన్. ఇవి లేకుండా మీరు ఎన్ని నియమాలు పాటించినా వేస్ట్ అంట నేను. ధర్మంగా ఉండకుండా చేసి ఏ నియమమైనా వేస్ట్. ఇంకక్కడ వారాహి నవరాత్రుల గురించి, పూజా విధానం గురించి, అలాగే నియమాల గురించి పూర్తిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.